మీకు తెలుసా? మీ హక్కులకు భంగం కలిగితే నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చు. మన దేశంలో చాలా మందికి ఒక అపోహ ఉంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేదా ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు ముందు పోలీస్ స్టేషన్, తర్వాత లోకల్ కోర్టు, ఆ తర్వాత హైకోర్టు, ఇలా ఒక ఆర్డర్లో వెళ్ళాలి అనుకుంటారు. కానీ మీ ప్రాథమిక హక్కుల విషయంలో ఇది తప్పు. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 32 అని ఒక పవర్ఫుల్ చట్టం ఉంది. దీనిని డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మ లాంటిది అని చెప్పారు. ఇది మీకు అంతటి పవర్ను ఇస్తుంది. దీని అర్థమేంటో తెలుసా? మీ ప్రాథమిక హక్కులు ఏమైనా అంటే మీ భావ ప్రకటన స్వేచ్ఛనో, మత స్వేచ్ఛనో, లేక మిమ్మల్ని ఎవరైనా అక్రమంగా నిర్బంధించినప్పుడు, అలాంటి టైంలో మీరు హైకోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు. నేరుగా ఢిల్లీలోని సుప్రీంకోర్టు మెట్లు ఎక్కొచ్చు. సుప్రీంకోర్టు ఆ సమయంలో మీ తరఫున నిలబడి ప్రభుత్వం లేదా ఏ సంస్థకైనా రిట్ అనే ఆదేశాలు జారీ చేస్తుంది. అందుకే చట్టం గురించి తెలుసుకోవడం చాలా అవసరం. తెలుసుకోండి, ప్రశ్నించండి. జై హింద్.